హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు ప్లీజ్ సీ జెన్యూన్. ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనం ఐసీడీ చాప్టర్ వైజ్ గైడ్లైన్స్ స్టార్ట్ చేశాం కదా. సో అసలు ఈ ఐసీడీ చాప్టర్ వైజ్ గైడ్లైన్స్లోకి స్టార్ట్ అవ్వకముందు బేసిక్గా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ గైడ్లైన్స్తో పాటు కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. సో ఆ కన్వెన్షన్స్ అండ్ బేసిక్ గైడ్లైన్స్ ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసేసుకుందాము. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సీ జెన్యూన్ థాట్స్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ ఐసీడీ 10 CM, సో దీని గురించే మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అసలు ఈ ఐసీడీ CM ఆరిజిన్ ఏంటి అనేసి. సో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. సో మన డిసీజెస్, ఇంజురీస్ ఏదైనా సో ఒక ఇంటర్నేషనల్గా ఒక క్లాసిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని కోడ్స్ ఇచ్చారనమాట. సో ఆ బుక్ వచ్చేసి ICD-10. సో ఈ మెయిన్ ICD-10 బుక్ నుంచి ICD-10 CM మన ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు సో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ICD-10 నుంచి ICD-10 CMగా మోడిఫికేషన్ చేసుకున్నారనమాట. సో ఇవన్నీ ICD-10 CM కానీ ICD-10 AM కానీ ఆల్రెడీ ICD-10 నుంచి డెరైవ్ చేసుకున్నవి, లేదు అంటే మోడిఫికేషన్స్ చేసుకున్నాయని మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం కదా. సో ఈరోజు ఏంటంటే సో ఈ ICD-10 పక్కన పెట్టేసేద్దాం. సో అది మెయిన్ ఆరిజిన్ అని చెప్పుకున్నాము. సో ఈ ICD-10 CM సో యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్లో CMS అండ్ NCHS సో ఈ టూ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే సో ఈ గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో ఈ ఏదైతే గైడ్లైన్స్ ICD-10 CM గైడ్లైన్స్ ఉన్నాయో సో వాళ్ళు ఈ CMS అండ్ NCHS వాళ్ళు సో ఈ టూ ఆర్గనైజేషన్స్ ఈ గైడ్లైన్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ ప్రిపేర్ చేసిన గైడ్లైన్స్ని అప్రూవ్ చేసే వాళ్ళు ఈ టూ ఆర్గనైజేషన్తో పాటు ఏహిమా, AMA, ఓకేనా. సో ఈ 4 ఆర్గనైజేషన్స్ కంబైన్డ్గా ఈ గైడ్లైన్స్ అనేది అప్రూవ్ చేస్తారనమాట. సో గైడ్లైన్స్ గురించి మెయిన్గా ఇది అనమాట. అండ్ అసలు ఈ గైడ్లైన్స్ అంటే ఏంటి, ఓకేనా. కొన్ని కన్వెన్షన్స్ అసలు ఈ ICD-10 CM, ఓకేనా. ఈ ICD-10 CM బుక్లో ఏముంటాయి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ICD-10 CM బుక్లో చాప్టర్ వైజ్ గైడ్లైన్స్, ఎన్ని బేసిక్ గైడ్లైన్స్, కన్వెన్షన్స్ ఇవి ఉన్న తర్వాత దానికి కంటిన్యూషన్ ఫస్ట్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో ఈ కన్వెన్షన్స్, చాప్టర్ వైజ్ గైడ్లైన్స్, సో బేసిక్ జనరల్ గైడ్లైన్స్, ఒక్కొక్క కోడింగ్కి కావాల్సిన బేసిక్ గైడ్లైన్స్ అవన్నీ సో ఈ సెక్షన్ 1లో ఉంటాయి. ఇంకా సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలాగ చాప్టర్ వైజ్ గైడ్లైన్స్ మొత్తం గైడ్లైన్స్ అన్నీ ఫస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది, ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ ఉంటుంది. సో లాస్ట్ టైం నేను లైవ్ వీడియోలో ICD బుక్ చూపించాను కదా. సో ఈ ఏదైతే గైడ్లైన్స్ కంటిన్యూషన్ మనకి ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో ఏముంటుందంటే సో డిసీజెస్ ప్రతి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి డిసీజ్ ఉంటుందన్నమాట, ఓకేనా. ఫస్ట్ Aతో స్టార్ట్ అయ్యి లాస్ట్ Z వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతి ఒక్క డిసీజ్ అనేది క్లాసిఫై అయి ఉంటుంది. అండ్ వాటితో పాటు కేటగిరీ కోడ్ కేటగిరీస్ కూడా ఉంటాయన్నమాట. నథింగ్ బట్ డిఫాల్ట్ కోడ్స్, ఓకేనా. సో అండ్ ఇది ఇలా ఉంటే సో నెక్స్ట్ ఉండేది ఏంటంటే టేబుల్ ఆఫ్ నియోప్లాజం. టేబుల్ ఆఫ్ నియోప్లాజం తర్వాత టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. సో ఏదైనా అడ్వర్స్ రియాక్షన్స్ అవి కోడ్ చేయడానికి టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ యూస్ చేస్తాము. అండ్ లేటర్ ఆన్ మనకి ఏముంటుందంటే ట్యాబులర్ లిస్ట్, ట్యాబులర్ ఇండెక్స్ కానీ ట్యాబులర్ లిస్ట్ కానీ. సో దీనిలో ఏముంటాయంటే
కోడ్ స్పెసిఫిక్గా ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో, సో A00 to B99. సో A00 అనేది కేటగిరీ. సో A00 కేటగిరీ దగ్గర నుంచి B99 చాప్టర్ 1. ఓకేనా? సో చాప్టర్ వైజ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ట్యాబులర్ లిస్ట్లో ఏంటంటే కోడింగ్కి ఆర్డర్ ఉంటుంది. ఓకేనా? సో ఈ సిరీస్ మధ్యలో ఉన్నవి ఈ పేజ్లో ఉన్నాయి అనేసి, సో ఏదైతే ఫుల్ కోడ్స్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో, సబ్ కేటగిరీస్ ఉన్నాయో, సో ఇవన్నీ ట్యాబులర్ లిస్ట్లో ఉంటాయి. సో ఈ కేటగిరీ ఏంటి, సబ్ కేటగిరీ ఏంటి, ఇవన్నీ లేటర్ ఆన్ నెక్స్ట్ ఇదే వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. సో ICD-10 CM బుక్లో ఉండేది ఇవన్నమాట. అండ్ లాస్ట్లో కొన్ని Z కోడ్స్ కూడా మెన్షన్ చేస్తారు. అయితే లాస్ట్లో కొన్ని Z కోడ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఎనీవే, సో ఈ ICD-10 CM బుక్ అయితే ఇలా ఉంటుంది కదా. సో అసలు గైడ్ లైన్స్ ఏంటి, ఓకేనా? సో మెయిన్ ఫోర్మోస్ట్ బేసిక్ గైడ్ లైన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో చూసి ఒక కండిషన్ ఉంది. ఆస్తమా అనుకుందాం. ఆస్తమా అన్నదాన్ని ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో చూసి నెక్స్ట్ అక్కడి నుంచి ట్యాబులర్ ఇండెక్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ మనకి ఏది డైరెక్ట్ చేస్తుందో, సో దాని నుంచి ట్యాబులర్ ఇండెక్స్లో సర్చ్ చేస్తేనే మనకి ఫుల్ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా? సో మనం ఒక కోడ్ కానీ లీడ్ చేయాలి, కోడ్ అసైన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ చూస్తాం, నెక్స్ట్ ట్యాబులర్ ఇండెక్స్ చూస్తాం. అండ్ అలాగే ఈ కోడ్స్లో ఏంటంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఏదైతే ఉందో దాన్ని కేటగిరీ అంటాం. రిమైనింగ్ 4th, 5th, 6th, 7th వచ్చేసి సబ్ కేటగిరీస్ అనమాట. ఓకేనా? సో ఈ కేటగిరీ వైజ్ ఏంటంటే మనకి ట్యాబులర్ లిస్ట్లో ఉంటుంది. సో సబ్ కేటగిరీస్ ఏమున్నాయి, సో ఫైనల్గా ఏంటంటే 3 కోడ్స్ ఉంటే అది అంటే ఇన్కంప్లీట్ నోట్ అని కూడా చెప్పలేము. కొన్ని కోడ్స్ కూడా 3 క్యారెక్టర్స్తో ఉంటాయి అన్నమాట. సో 3 క్యారెక్టర్స్ ఉంటేనే కంప్లీట్ టర్మ్, ఇన్కంప్లీట్ టర్మ్ అలా ఏం చెప్పలేమన్నమాట. సో 3 క్యారెక్టర్స్ అంటే ఒక కేటగిరీ. ఇప్పుడు G20 ఉంది, పార్కిన్సన్స్ డిసీజ్, అది కోడే కదా. సో ఇన్కంప్లీట్ అనేం కాదు. కొన్ని కేటగిరీస్లో ఏంటంటే సబ్ డివిజన్స్ ఉంటాయి. అది 4 ఉంటుందా, 5 ఉంటుందా, 6 ఉంటుందా, 7 ఉంటుందా చెప్పలేం. సో 7 క్యారెక్టర్స్ ఉన్న కోడ్లో కన్ఫామ్గా 7 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఓకేనా? అదే 3 క్యారెక్టర్స్ ఉన్న కోడ్లో 3 క్యారెక్టర్స్ ఇవ్వాలి. సో ఇదంతా బేస్ ఏంటంటే కేటగిరీ అంటే 3 కోడ్స్, దాన్ని డిఫాల్ట్ కోడ్ కూడా అంటారు. సో ఏదైతే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో మనకి ఒక డయాగ్నోసిస్ పక్కన ఉందో దాన్ని కేటగిరీ డిఫాల్ట్ కోడ్ అంటారు. 3 డిజిట్స్ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉందో అది కేటగిరీ అనమాట. అండ్ లేటర్ ఆన్ 4th, 5th, 6th, 7th ఏంటంటే సబ్ కేటగిరీస్. ఓకేనా? సో అండ్ 7th అని మన ఆల్ఫాబెటిక్ ఈ ICD-10 బుక్లో సో 7th అని ట్యాబులర్ లిస్ట్లో మెన్షన్ చేస్తారు. అంటే ఈ కోడ్ ఫుల్ చేయడానికి 7th డిజిట్ అనేది ఇంపార్టెంట్. ఆ 7th కూడా A = ఇనిషియల్ ఎన్కౌంటర్, D = సబ్సీక్వెంట్ ఎన్కౌంటర్, S = సీక్వెల్ అని మనకి కేటగిరీ కిందే చెప్తారు. సో ఏదైతే ఒక కేటగిరీ కింద మనకి కొన్ని టర్మ్స్, నోట్స్ ఇస్తారో దాన్ని ఇంక్లూజన్ టర్మ్స్, ఇంక్లూజన్ నోట్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఇంక్లూజన్ టర్మ్స్ అండ్ నోట్స్లో ఏం చెప్తారంటే ఈ A = సంథింగ్ అలా చెప్తారు. సో అది మనం ఇంక్లూడ్ చేసి 7th క్యారెక్టర్ ఇవ్వాలన్నమాట. సో ఒక కోడ్లో 5 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సో 4 క్యారెక్టర్స్ ఇస్తే అది ఇన్కంప్లీట్, 5 క్యారెక్టర్స్ ఇస్తే కంప్లీట్. సో ప్రతి క్యారెక్టర్కి 7 ఉండాలి అని లేదు, బట్ కొన్ని కోడ్స్కి మాత్రం 7 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. సో నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని కాంబినేషన్ కోడ్స్ ఉంటాయి. సో కాంబినేషన్ కోడ్స్కి కాంబినేషన్ ఇవ్వాలి. కొన్నిటికి ఏంటంటే యూజ్ అడిషనల్ కోడ్ ఫస్ట్ ఇలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎక్కడ అంటే ఇటియాలజీ, మేనిఫెస్టేషన్. ఇటియాలజీ అంటే ఒక డిసీజ్, దానివల్ల ఒక మేనిఫెస్టేషన్ వస్తుంది. సో ఇటియాలజీని కోడ్ చేసినప్పుడు యూజ్ అడిషనల్ కోడ్ అంటారు. ఈ మేనిఫెస్టేషన్ని కోడ్ చేసినప్పుడు ఏంటంటే కోడ్ ఫస్ట్, లేదు అని అంటే కోడ్ ఆల్సో, ఇట్లాంటి టర్మ్స్ యూజ్ చేసి మనకి ఇటియాలజీని కోడ్ చేయమని చెప్తారు. సో ఈ ఇటియాలజీకి, మేనిఫెస్టేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్కిన్సన్స్ డిసీజ్. సో పార్కిన్సన్స్ డిసీజ్ దగ్గర G20 దగ్గర ఏముంటుంది, యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై F0 to 80. సో ఓకేనా, డిమెన్షియా, ఐడెంటిఫై డిమెన్షియా.
ఓకేనా. డిమెన్షియా ఐడెంటిఫై చేయడానికి సో F0 to 80 కోడ్ చేస్తాము. అదే విత్ బిహేవియరల్ డిస్టర్బెన్స్ అయితే F0 to 81 ఇస్తామన్నమాట. సో ఇది 2 అంటే ఒక కోడ్ కన్నా ఒకే కోడ్ డిస్క్రిప్షన్కి 2 కోడ్స్ ఇస్తానికి సో మల్టిపుల్ కోడింగ్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కాంబినేషన్ కోడ్కి డయాబెటీస్ విత్ న్యూరోపతి E1140. అండ్ నెక్స్ట్ ఇంకా వీటిలో చెప్పాలి అని అంటే కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి, కొన్ని పంచువేషన్స్లో ఫస్ట్ వన్ బ్రాకెట్. సో దీన్ని ఏదైనా సినోనిమ్ కానీ లేదు అని అంటే ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ వర్డ్స్ కానీ మెన్షన్ చేయడానికి ఈ బ్రాకెట్స్ యూజ్ చేస్తారు. లేదు అని అంటే పారాంథసిస్. సో ఈ పారాంథసిస్ వచ్చేసి ఎక్యూట్ ఫేజా, క్రానిక్ ఫేజా, మనకు ఒక కోడ్ పక్కన బ్రాకెట్స్లో ఎక్యూట్, క్రానిక్ అలా ఉంటుంది. ఇది కోడ్ని మోడిఫై చేయదు, బట్ ఏంటంటే అడిషనల్ మీనింగ్ ఇస్తుంది. ఓకేనా. ఇంకా చెప్పాలి అని అంటే సో ప్లేస్ హోల్డర్ అనమాట. సో ప్లేస్ హోల్డర్కి వచ్చేసి ఏంటంటే ఎక్స్ అనేది ప్లేస్ చేస్తారు. సో అది ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కోసం సో ఈ ఎక్స్ అనేది ప్లేస్ చేస్తారు. సో అది ప్లేస్ హోల్డర్. సో ఆ ప్లేస్ హోల్డర్తోనే కంప్లీట్గా మనం ఆ కోడ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అని అంటే ఎన్ఈసి, ఎన్ఓఎస్. ఎన్ఈసి అంటే నాట్ ఎల్స్వేర్ క్లాసిఫైడ్, ఎన్ఓఎస్ అంటే నాట్ అదర్వైజ్ క్లాసిఫైడ్. సో ఎన్ఈసి అంటే డిఫాల్ట్గా బండగుత్తుగా ఏం చెప్పుకోవాలి అని అంటే అదర్ స్పెసిఫైడ్ ఇస్తాము. ఎన్ఓఎస్ అంటే అన్స్పెసిఫైడ్ అనమాట. సో ఓకేనా. ఎన్ఈసి అంటే అదర్ స్పెసిఫైడ్, ఎన్ఓఎస్ అంటే అన్స్పెసిఫైడ్. సో ఈ కన్వెన్షన్స్లో కొన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా అడిషనల్గా కోడ్ ఆల్సో అని ఉంటుంది. సో ఈ కోడ్తో పాటు ఆల్సో ఇంకొకటి కూడా కోడ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా బేసిక్ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. సో అవి కూడా కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. సో లెందీ అవ్వకుండా ఉండడానికి షార్ట్ అని చేసి కొన్ని టాపిక్స్ చెప్పాను అనమాట. సో రేపటి వీడియోలో ఏదైతే ఇవి ఉన్నాయి కదా, సో బేసిక్ జనరల్ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, సో అవి డిస్కస్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ వైజ్ గైడ్లైన్స్లో ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపించినా లేదు అని అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్లో ఏది మీకు నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ మంచి కమెంట్ ఇవ్వండి. సో అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.